మామూలుగా చెట్టు క్రియలు వనమూలికలు చెట్టు క్రియలు వనమూలికలు హెర్బల్ ప్రోడక్టు మామూలుగా మిరియాలు పట్ట జీలకర్ర పసుపు ఇలాంటి యాడ్ చేస్తాం. మీకు ఎంత ఖర్చు అవుద్ది ఫ్రీ అంటున్నారు కదా? నాకు ఫస్ట్ ఒక 500 మందికి అట్లా చేస్తా వచ్చాము. ఇప్పుడు ఈచ్ పర్సన్కి నియర్లీ 10 రూపీస్ పడుతుంది నేను చేసే వైద్యం. ఎంతమందికి సప్లై చేయగలిగితే అంత ఉచితంగా ఇస్తున్నారు, మీరే డబ్బులు పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే మాకు అక్కడ వైరల్ వాలంటీర్లు కృష్ణాపట్నంలో స్వచ్ఛందంగా పిల్లలంతా దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక 50 మంది దాకా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా మెటీరియల్ వరకు తెచ్చుకోవడం జరుగుతుంది. ఊర్లో వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ దగ్గర వస్తువులు చూసి అంతా నేనే పెట్టాను కదా. ఎవరి పార్టీకి ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ వచ్చేసింది, పాజిటివ్ రికవర్ అయ్యారు. వాళ్ళు తీసుకొచ్చి ఏదో ఒక వస్తువు ఆడ సప్లై చేస్తూ వస్తున్నారు. దాన్ని అట్టే కంటిన్యూ చేసుకుంటూ 10,000 మందికి డైలీ సప్లై చేసే ఇది వచ్చేటప్పటికి మనకి ఆపడం జరిగింది. వాళ్ళు కానీ అనుమతిస్తే రోజుకి ఎంతమంది చేయమన్నా చేసే దానికి మేము ప్రిపేర్గా ఉన్నాము. వాలంటరీ సిస్టమ్ ఇంకా పెంచుకొని వైద్యాన్ని అందించేదని మేము సిద్ధంగా. మంత్రి గారు చెప్పారు, మంత్రి గారు ఏం స్పందించారండి? మంత్రి గారితో నేను ఎవరితో మాట్లాడలా, గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడాను, మా ఎమ్మెల్యే గారు కాబట్టి. ఆయన నేను 24 గంటల్లోనే నేను అనుమతి ఇప్పిస్తాను, నువ్వు తొందరగా ప్రోడక్ట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయన నిన్న పెద్ద హాస్పిటల్లో పోయారు కదా, అక్కడ ఏం జరిగింది? డిఎంహెచ్ఓ దగ్గరుండి ఈ హెర్బల్స్ మొత్తం తయారు చేసుకొని వాళ్ళ ఆయుష్ వాళ్ళు పంపించి దగ్గరుండి మొత్తం మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళు టెస్టింగ్ అని చెప్పని కొంత మెడిసిన్ వాళ్ళు పెట్టుకొని కొంత మెడిసిన్ జీజీహెచ్కి తీసుకెళ్ళాము. అక్కడ పేషెంట్ల మీద ఛాలెంజ్ చేస్తామని చెప్పాను. ఇబ్బంది లేదు, నాకు ఇప్పుడు నెగటివ్ కేసు మనకి నెగటివ్గా అంటూ ఏం రాలేదు కాబట్టి నేను ఛాలెంజ్గా వాళ్ళందరికీ వేస్తానని చెప్తే దానికి డిఎంహెచ్ఓ స్పందించి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత నోడల్ అధికారి దీనికి అబ్జెక్షన్ పెట్టి నీకు సర్టిఫై మెడిసిన్ కాదు కాబట్టి ఇక్కడ వేసేదానికి లేదు, ఇచ్చేదానికి కూడా లేదని చెప్పని కరాఖండిగా చెప్పేశాడు. దాంతో ఆడికి వచ్చిన పేషెంట్లను చూసి ఆ బోర్డు ఇరలేక వేరే దగ్గరకు చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి దానికి ఏదన్నా అవకాశం తొందరగా అనుమతులు ఇస్తే తయారు చేస్తాం, ఉచితంగా పేదలకు సేవ చేస్తాం.